శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను కనుక గమనించినట్టయితే, ఓటు చోరీ అని చెప్పి రాహుల్ గాంధీ దేశమంతా ఇక్కడ రాజ్యాంగం బుక్కు చేతిలో పట్టుకొని బీజేపీ ఓటు చోరీకి పాల్పడిందని ఏదైతే పదే 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 చెప్తా ఉన్నాడో, జూబ్లీ హిల్స్ లో అసలైన ఓటు చోరీ భాగవతం బట్టబయలవుతా ఉన్నది. ఒక్కో ఇంట్లో 40 నుంచి 50 వరకు ఇక్కడ అక్రమంగా ఓట్లను నమోదు చేసి వాళ్ళందరికీ కూడా ఓటర్ గుర్తింపు కార్డులను పంపిణీ చేసింది కాంగ్రెస్ అని చెప్పి ఇక్కడ నిన్న రోజున బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్ళి ఒక్కో ఇంటి నెంబర్ మీద ఎన్ని ఓట్లు ఉన్నాయి, వాళ్ళందరూ ఎక్కడ ఉంటారని చెప్పి ఇక్కడ పరిశీలన జరిపింది. ఆ పరిశీలనలో విస్తుగొల్పే వాస్తవాలు బట్టబయలైనాయి. అయినప్పటికీ కూడా అవన్నీ అపార్ట్మెంటు అదే ఒకటే ఇంటి నెంబర్ మీద ఉంటుందని చెప్పి ఈసీ బుకాయిస్తా ఉన్నది. ఏది ఏమైనా కూడా అక్కడ ఇదివరకు ఎన్నడూ కూడా చూడలేదు. ఆ మనుషులే ఇక్కడ ఎవరు లేరు అని చెప్పి కూడా అక్కడ చెప్తున్న పరిస్థితులను మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక మరోవైపు చూసుకున్నట్టయితే ఏదైతే 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని చెప్పి ఇంకా కూడా బొంకుతా ఉన్నది కాంగ్రెస్. ఇంకా కూడా బీసీలను దగా చేయడానికే ప్రయత్నం చేస్తా ఉన్నది. చెల్లని జీవోతోటి ఎన్నికలకు వెళ్ళి అది ఖచ్చితంగా కోర్టులో నిలబడదని తెలిసినప్పటికీ కూడా నోటిఫికేషన్ విడుదల చేయగలుచుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరోవైపు స్వతంత్ర ఏదైతే సంస్థ అయినటువంటి ఎన్నికల కమిషన్ పరువును కూడా గంగపాలు చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్తా ఉన్నది. ఇక్కడ హైకోర్టు స్టే ఇచ్చిందే జీవో మీద. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అనుసరించి ఏదైతే రిజర్వేషన్ల అంశం 50% మించకూడదని డెడికేషన్ కమిషన్ ద్వారా, అంటే ట్రిపుల్ టెస్ట్ ద్వారా మాత్రమే బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని, దానికి కూడా 50% క్యాప్ విధించి ఆ 50% దాటకూడదని లక్ష్మణ రేఖ గీస్తే దాన్ని జీవో పేరుతోటి యథేచ్ఛగా దాటేసి దాన్ని నిలువరించిన హైకోర్టు మీద ఏదైతే సూచన చేసిందో ఆ సూచన చేసినటువంటి సుప్రీంకోర్టుకే వెళ్ళి మేము జరిపి తీరుతాను చూడండి అని చెప్పి ఇంకా బీసీలను మభ్యపెట్టడానికి, ఇంకా ఏదైతే బీహార్లో బీసీల కోసం కొట్లాడుతూ ఉన్నది మా కాంగ్రెస్ అని చెప్పి బీజేపీని ఏదో దోషిగా చూపించాలని, బీఆర్ఎస్ని ఏదో దోషిగా చూపించాలని ఇంకా విఫలయత్నం చేస్తూనే ఉన్నది. అయినప్పటికీ కూడా పూర్తిగా కాంగ్రెస్ డొల్లతనం అనేది బయటపడ్డది. ఏదైతే పార్లమెంట్లో చేయాల్సిన చట్టానికి ఏమాత్రం ఒత్తిడి తీసుకురాకుండా, పార్లమెంట్లో కనీసం గలవెత్తకుండా ఇవాళ బీసీ రిజర్వేషన్ కేవలం జీవోతోటి తీసుకొని వస్తా అని చెప్పి నిజంగానే ఆ జీవోతోటే కనుక 42% అమలయ్యే అవకాశం ఉంటే జంతర్ మంతర్ దగ్గర ధర్నా ఎందుకు, అదేవిధంగా అసెంబ్లీలో బిల్లు ఎందుకు, ఆర్డినెన్స్ ఎందుకు, 22 నెలల జాప్యం ఎందుకు, సర్పంచ్ ఎన్నికలు పూర్తయిన వెంటనే జీవో తీసి ఎలక్షన్ ఎందుకు నిర్వహించలేదు అని చెప్పి ఇవాళ సామాన్య పౌరుడు కూడా ప్రభుత్వాన్ని నిలదీసే కాడికి వచ్చింది. ఇప్పటికే ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఒకవైపు యూరియా దొరకక రైతులు నడి రోడ్డు మీద ఒక్క యూరియా బస్తా కోసం ఇక్కడ అనేక పాటలు పడ్డ పరిస్థితి, యూరియా బస్తాకు లైన్లో నిలబడి సొమ్మసిల్లిపోయిన పరిస్థితి. ఇక్కడ పాలిచ్చే తల్లులు కూడా యూరియా కోసం లైన్లలో నిలబడి హృదయ విదారక సంఘటనలన్నీ కూడా ప్రజలందరూ వాస్తవంగా చూస్తా ఉన్నారు. ఇవాళ రైతులదే ప్రధాన భాగం కాబట్టి, రైతులదే అగ్రభాగం కాబట్టి రైతులందరూ ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్తారని ఊహించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎన్నికలను ఇక్కడ కావాలనే వాయిదా వేయడానికి ఈ చెల్లెన్ జీవోని తీసుకొని వచ్చింది. మరోవైపు బీసీల కోసం మాత్రం పోరాడుతున్నట్టు కలరింగ్ ఇస్తా ఉన్నది. నిజంగానే వాళ్ళకి బీసీల మీద ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి పార్లమెంట్లో గలం విప్పి 9th షెడ్యూల్లో చేర్చి ఇవాళ ఇక్కడ అదే పార్లమెంట్లో చట్ట సవరణ చేసి బీసీలకు చట్టబద్ధ రక్షణ కల్పించాలి. తమిళనాడులో ఏ తరహాలో అయితే 69% అమలు అవుతా ఉన్నదో ఇక్కడ కూడా అదే విధంగా అమలు చేయడానికి 9th షెడ్యూల్లో చేర్పించాలి. ఏదైతే బీసీ రిజర్వేషన్లు అమలు కావంటారు, ఎందుకు అమలు కావు, తమిళనాడులో అమలు అయితే లేవా అని చెప్పి కాంగ్రెస్ నాయకులు కొందరు టీవీల ముందు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా తమిళనాడులో అమలవుతున్నది, అదే విధానాన్ని అవలంబించండి. వాళ్ళు జీవోతోటి సాధించలేదు, 9th షెడ్యూల్లో చేర్పించి పార్లమెంట్లో చట్ట సవరణ చేయించి సాధించారు. మీకు ఆ దమ్ము అక్కడ జయలలిత ఒక మహిళ అక్కడ కేంద్ర ప్రభుత్వంలో అప్పుడు భాగస్వామి కూడా కాదు, అయినా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి చేయించింది. ఇవాళ పార్లమెంట్లో మీ కూటమికి 250కి పైగా ఎంపీలు ఉన్నాయి, ఎందుకు ఒత్తిడి చేయలేకపోతున్నారు? ఒత్తిడి కాదు కదా, కనీసం ఆ బీసీ బిల్లు కోసం ఒక్కరోజు కూడా రాహుల్ గాంధీ సభలో మాట్లాడలేదు అని అంటే కాంగ్రెస్ బీజేపీ రెండే బీసీలకు 2 బద్ద వ్యతిరేకులే అని చెప్పి తేటతెల్లమైందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. వార్తా కథనాలు కనుక పరిశీలించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణలో 80 గజాల ఇంట్లో 24 ఓట్లు, గుట్టలుగా ఓటు చోరీ ఘటనలు. బీఆర్ఎస్ క్షేత్రస్థాయి పరిశీలనలో మరిన్ని వెలుగులోకి. అపార్ట్మెంట్ల అడ్రస్ లో భారీగా బోగస్ ఓట్ల నమోదు. వెంగళరావు నగర్ లోని ఓ ఇంట్లో 27 ఓట్లలో 24 బోగసే. నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది మందికి 2 ఓట్లు. ఈసీ పరిశీలిస్తే మరిన్ని
బయటపడతాయన్న బీఆర్ఎస్. కాంగ్రెస్ ఓటు చోరీ ఉదంతాలు తవ్వే కొద్ది బయటపడుతున్నాయి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రతినిధులు చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వేలాదిగా దొంగ ఓట్లను సృష్టించినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాలో ఈ బోగస్ ఓట్లు ఉన్నట్టు బీఆర్ఎస్ పరిశీలనలో తేలింది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ను ఓటమి పాలు చేయాలనంటే ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ మరి ఇక్కడ ఢిల్లీలోనేమో పోట్లాట, ఢిల్లీలో కుస్తీ, మరి ఇక్కడ గల్లీలో దోస్తీ అన్న చందంగా వ్యవహరిస్తా ఉన్నది. ఇప్పటికి కూడా బీజేపీ అభ్యర్థిని ప్రకటించలేదు. ఎంఐఎం కాంగ్రెస్ కు మద్దతుగా మరి ఏదైతే పోటీలో అభ్యర్థిని పెట్టలేదు. ఇక్కడ ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్ ఇవన్నీ కూడా కలిసి బీఆర్ఎస్ ను ఓడించడానికి కుట్ర పడతా ఉన్నాయి. మరోవైపు ఇవాళ బీఆర్ఎస్ మాత్రమే మరి ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను కాపాడుతుందని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కలిసి బీఆర్ఎస్ ను దెబ్బతీయాలని చెప్పి కుట్ర పడతా ఉన్నారు. అందులో భాగంగా అక్రమ ఓట్లన్నింటినీ కూడా అందులో చేర్చి ఇతర నియోజకవర్గాలను, ఇతర జిల్లాల వాళ్ళను, గ్రామీణ ప్రాంతాల వాళ్ళందరినీ, తమకు తెలిసిన వాళ్ళందరితోటి ఒక ముఠాగా ఏర్పడి వాళ్ళందరినీ ఓట్లు చేర్చి వాళ్ళను ఓట్లకు తీసుకొని వచ్చి ఓట్లు వేయించి తీసుకుపోయే బాధ్యతను కూడా అప్పగించి ఇవాళ 10 నుంచి 20 వేల మందిని అక్రమ ఓట్లను చేర్చి వాళ్ళన్నింటినీ కూడా మరి కాంగ్రెస్ ఓట్లు వేయించుకొని ఏ విధంగా బయటపడాలని రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున కుట్రమంతా ఉన్నాడు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ ఓడిపోతే తన సీటు ఊడిపోవడం ఖాయం అని చెప్పి రేవంత్ రెడ్డి ఫిక్స్ అయ్యిండు. దానికోసం ఎన్ని అడ్డదారులు దొక్కడానికైనా సిద్ధపడతా ఉన్నాడు. అందులో భాగమే ఈ ఓటు చోరీ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాంగ్రెస్ దొంగ ఓట్ల కుట్ర. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇప్పటిదాకా 20 వేల ఓట్లు దొంగ ఓట్లు మా దృష్టికి వచ్చినాయి. 400 బూతులలో దొంగ ఓట్లు రాయించిండ్రు. ఒక్కో వ్యక్తికి 3 ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి. పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఇంకా ఎన్ని నకిలీ ఓట్లు ఉన్నాయో సీఓ తేల్చాలి. దొంగ ఓట్లు తొలగించి ఎన్నికలు జరపాలి, లేదంటే న్యాయస్థానంలో తెలుసుకుంటాం. దొంగ ఓట్లపై పార్టీ నేతలతో కలిసి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన కేటీఆర్ మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు తమకు ఓటేసే అవకాశం లేదు కాబట్టి మరి 20-30 వేల ఓట్లు కంటే భారీగానే మరి ఓటమి పాలు అయితే చెప్పలేం. కానీ మరి ఆస్పాస్ హత్య మాత్రం మనం ఖచ్చితంగా బయటపడాలి అని అంటే మరి దొంగోట్లనే నమ్ముకున్నది ఇలా కాంగ్రెస్. అందుకే విచ్చలవిడిగా ఓటర్లను నమోదు చేసిరు. అటు ఉప్పల్ నుంచి మొదలుకుంటే మరి ఇక్కడ ఏదైతే గద్వాల వరకు కూడా వాళ్ళకు తెలిసిన వాళ్ళందరినీ కూడా మరి ఎవరికి వారి మరి ఒక ముఠాలుగా ఏర్పడి మనిషికో 100 నుంచి 150 వరకు ఓట్లను ఇక్కడ చేర్పించడం, తర్వాత ఆ ఓట్లు వేయించే బాధ్యతను కూడా చేపట్టడం, ఇట్లా సుమారు 20 వేల మందికి చేసిరట. అందులో కనీసం 50% వేసినా కూడా 50% ఓట్లు ఈ దొంగ ఓట్లను వీళ్ళందరూ కలిసికట్టుగా పోలింగ్ చేయించినా కూడా ఖచ్చితంగా బయటపడతామనే ఒక మరి ఒక స్ట్రాటజీ తోటి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ ఓట్లను నమ్ముకున్నది, ఓటు చోరీని నమ్ముకున్నది. మరి ఇక్కడ సంవిధానకు బచావో అని రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగం బుక్ పట్టుకొని రాజ్యాంగాన్ని రక్షించండి అని చెప్పి తిరుగుతాడు. ఇవాళ రాజ్యాంగాన్ని గంగపాలు చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వమే. ఒకవైపు మరి ఏదైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలు కనుక మరి పార్టీ మారి ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీ మారినట్టయితే వెంటనే వాళ్ళ పదవి ఊడాలంటాడు ఇవాళ రేవంత్ రెడ్డి. మరి ఇక్కడ ఎవరైతే పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలను కాపాడడానికి స్పీకర్ మీద ఒత్తిడి తీసుకొస్తాడు. ఇగో ఈ రకంగా జరుగుతూ ఉన్నది కాంగ్రెస్ 2 నాలుకల ధోరణి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. నిన్నటి రోజున మరి మాగంటి గోపీనాథ్ చౌదరి వాళ్ళ మిస్సెస్ ఏదైతే ఆయన మృతి చెందిండో మరి తప్పనిసరి పరిస్థితులలో ఏదైతే వాళ్ళ గుండె కోత జరిగినా కూడా మరి ఇక్కడ ఏదైతే ఖచ్చితంగా తమను నమ్ముకున్న, తమ కుటుంబాన్ని నమ్ముకున్న ప్రజల కోసం మరి ఇక్కడ బరిలో నిలబడక తప్పట్లేదు. ఆమె నిన్న భావోద్వేగానికి గురై మరి ఇక్కడ కార్యకర్తల సమావేశంలోనే కంటతడి పెట్టిన అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక ఓటు చోరీకి సంబంధించి నిన్నటి రోజున ఈసీ స్పందించింది. ఎక్కువ ఓట్లు ఉండడం సహజమేనట. ఒకే ఇంటి నెంబర్ పైన ఎక్కువ ఓట్లు ఉండొచ్చు. ఇలాంటివి బహుళాంతస్తుల్లో ఉండే ఛాన్సు. 2023 నుంచి ఓటర్ల సంఖ్యలో మార్పు లేదు. జూబ్లీ హిల్స్ ఓటర్ల జాబితాపై క్లారిటీ ఇచ్చిన ఈసీ ఇంకా పరిశీలనే జరగలేదు. వీళ్ళు ఏం ఫిర్యాదు చేసిరో చూడనే లేదు. మరి అప్పుడే మరి ఎందుకు వీళ్ళు ఇంత తొందరపడి క్లారిటీ ఇస్తా ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి. మొన్ననే కొత్త ఓట్లు నమోదైన వాళ్ళందరికీ కూడా కార్డులు పంపిణీ చేసిండ్రు. మరి ఆ కార్డులు పంపిణీ చేసిన ఎన్ఐ అనేది చూడనే లేదు. వీళ్ళు ఏ నెంబర్ మీద ఫిర్యాదు చేసింది ఇంకా విననే లేదు. అప్పుడే ప్రభుత్వానికి మద్దతుగా ఎక్కువ ఓట్లు ఉండడం సహజమే అని చెప్పి మరి రాజకీయ వ్యవస్థగా వ్యవహరిస్తా ఉన్నది ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు మరి స్వతంత్ర ప్రతిపత్తి ఉంటది. మరి ఇక్కడ వాళ్ళకు ఒక సొంత అభిప్రాయం ఉండాలి. ప్రభుత్వ అభిప్రాయాలనే తమ అభిప్రాయంగా
ఏదైతే సీఎం కార్యాలయం నుంచి వాళ్ళ పిఆర్ఓ రాసిచ్చిన దాన్ని ఈయన మళ్ళీ ఇక్కడ చదవడం కాకుండా ఏదో గవర్నర్ ప్రసంగం కోసం కేబినెట్ ఆమోదించిన ప్రసంగాన్ని గవర్నర్ పంపిస్తే ఆ గవర్నర్ వచ్చి చట్టసభల్లో చదివినట్టు కాకుండా వీళ్ళు స్వతంత్రంగా మరి ఎవరైతే బీఆర్ఎస్ ఫిర్యాదు చేస్తా ఉన్నదో, అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నదో దాని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి ఆ తర్వాత అభిప్రాయాలు చెప్పాలి. కానీ వెంటనే వీళ్ళు సహజమే అని చెప్తా ఉన్నారు అని అంటే మరి దొంగోట్లు సహజమా? ఒక్కింటి నెంబర్ మీద 40-50 ఓట్లు ఎట్లుంటాయి? దాని మీద ఎందుకు పరిశీలన చేస్తలేరు? క్షేత్రస్థాయి పరిశీలన జరపక ముందే ఎందుకు స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారో అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎవరి కబంధ హస్తాల్లో ఉన్నదో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇక్కడ 44 మందిలో ఉన్నది ఇద్దరే. జాబితాలో 42 మంది ఎవరో తెలియని ఆయన వెల్లడించిన సంస్కృతి అపార్ట్మెంట్ వాసులు. బాకా పత్రికల్లో ఏం జరగలేదని కాంగ్రెస్ ప్రచారం, వాటినే ప్రచారం చేసేలా అధికారుల ప్రకటనలు. ఇక్కడనే చూసినాం ఏం జరగలేదని ఏదైతే చెప్పినో ఆ సీఎం పిఆర్ఓ ఏది రాసిస్తే అదే చెప్తా ఉన్నారు. ఒక అపార్ట్మెంట్ లో 44 మంది ఉంటే 42 మంది ఎవరో తెలియదని అక్కడ అపార్ట్మెంట్ వాసులే చెప్తా ఉన్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే ఇవి పాతగా 2023 నుంచే ఉన్నాయంటారు. మరి గత సంవత్సరం కట్టిన అపార్ట్మెంట్ లో మరి కూర్చున్న యువతి, అందులో నివసిస్తున్న యువతే చెప్పింది, మేము ఇట్లా వచ్చి సంవత్సరం అవుతుంది, మాకు వచ్చింది కొత్త ఒకటే, కానీ మిగతా వాళ్ళు ఎవరో ఇక్కడ ఎవరు కూడా ఉండలేరు, వాళ్ళు ఎవరు వీళ్ళు కాదు అని చెప్పి తేల్చి చెప్పిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక పాలన పతనం, నేతగా విఫలం, రేవంత్ ఫెయిల్, ఎమ్మెల్యేలను కట్టడి చేయలేక చేతులెత్తేసిన ముఖ్యమంత్రి. రహస్య సమావేశాలు, పవన్ల మీటింగుల్లో ఎమ్మెల్యేలు, రోజుకో కొత్త వివాదం, వర్గపోరుతో రచకెక్కుతున్న కాంగ్రెస్ మంత్రులు. ఉత్తమ్ కోమటిరెడ్డి, అడ్లూరి పొన్నం, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా అడ్లూరి వివేకు, అదేవిధంగా అడ్లూరి మరి ఇక్కడ పొన్నం వివేకు, వీళ్ళ వెనకాల శ్రీధర్ బాబు. మరి ఇక్కడ రేవంత్ అసమర్థత వల్లే నిత్యం వివాదాలు. కాంగ్రెస్ చరిత్రలోనే విఫల సీఎంగా రేవంత్ ఇక్కడికక్కడ మరి ఇక్కడ మంత్రుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తా ఉన్నది. మరి ఇక్కడ వరంగల్ ఉమ్మడి జిల్లాలో మరి ఖమ్మం మంత్రికి ఏమో ఈ ఆధిపత్యం ఏంది అని చెప్పి ఇద్దరు మహిళా మంత్రులు కూడా ఫైర్ అవుతున్న పరిస్థితి. నిన్న రోజున పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి ఇక్కడ మేడారంలో సమ్మక్క సారక్కకు సంబంధించిన జాతర పనులను పర్యవేక్షించడానికి వస్తే దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ గైర్హాజరైంది అంటే ఏం జరుగుతుందో చూడవచ్చు. మరోవైపు పొన్నం అడ్లూరు మధ్య మరి ఇక్కడ వివాదం, ఏదైతే దున్నపోతు వ్యాఖ్యలు వివాదం రేపినాయి. మరి వాళ్ళిద్దరిని కూర్చున్నట్టు మాట్లాడినా కూడా వివాదం అయితే సద్దుమనగలేదు. ఆ వెంటనే మళ్ళీ వివేక్ అడ్లూరికి మధ్యలో వివాదం. వీళ్ళ వెనుక మరి ఇక్కడ అడ్లూరి వెనుక శ్రీధర్ బాబు హస్తం ఉన్నది అని చెప్పి బాటంగానే చెప్తున్న పరిస్థితి. మరోవైపు మరి ఇక్కడ ఏదైతే కాకా వెంకటస్వామి జన్మదిన వేడుకల్లో, జయంతి వేడుకలకు సంబంధించి నా పేరెందుకు వేయలేదని అడ్లూరు లక్ష్మణ్ అంటాడు. మరి శ్రీధర్ బాబు తండ్రి శ్రీపాదరావుకు సంబంధించి ఆయన జయంతి కూడా అధికారికంగా నిర్వహించిండ్రు, అందులో పేరెందుకు వేయలేదని ఎందుకు అడుగుతలేవు అని చెప్పి వివేకు ఈ రకంగా మరి ఇక్కడ మంత్రుల మధ్య సయోధ్య లేదు. అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఆయన మాట వినడం లేదు. మరోవైపు అయితే జడ్చర్ల ఎమ్మెల్యే ఇంకో అడుగు ముందుకేసి సంచులు మోసటోళ్ళు కాంగ్రెస్ కక్కర్లేదంటా ఉన్నారు. మరి ఇక్కడ ముఖ్యమంత్రికే పేరున్నది సంచులు మోసటోడని, మరి ఇక్కడ బ్యాగ్ సీఎం అని ఆయనకే పేరున్నది. 50 లక్షలతోటి మరి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చడానికి అడ్డంగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిందని చెప్పి సంచులు మోసే సీఎం అని ఒకవైపు 50 లక్షలు, మరోవైపు అధిష్టానానికి సంచులు మోసుకుంటా మరి ఇక్కడ పీఠాన్ని కాపాడుకుంటాడని చెప్పి ఆయన మీద ఆరోపణలు ఉంటే సంచులు మోసేటోళ్ళు కాంగ్రెస్ కక్కర్లేదని చెప్పి ఆయన మాట్లాడతాడు. ఈ రకంగా ఏదో అక్కడ సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడిని చంపిన నేతతో ఎప్పటికైనా ప్రమాదమే అని చెప్పి ఎర్ర శేఖర్ కాంగ్రెస్ లో చేరుతా ఉన్నాడట. ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి. మరి ఆయన సర్పంచ్ పదవి కోసమే ఆయన తమ్ముని చంపిండు, రేపటి రోజున ఎమ్మెల్యే పదవి కోసం నన్ను చంపడా, మరి సంచులు మోసేటోళ్ళు అద్దు అని చెప్పి ఇటు రేవంత్ రెడ్డి మీద, ఇటు చేరుతా అన్న ఎర్రశేఖర్ మీద తీవ్ర విమర్శలు చేసిన ఆయన. ఇంతకుముందే మరి బాంబుల మంత్రి మీద కూడా చేసిండు. ఇక్కడ పొలాలన్నీ ఆక్రమించుకున్నాడు, స్థలాలన్నీ ఆక్రమించుకుంటా ఉన్నాడు అని చెప్పి చేసిన పరిస్థితి. ఏది ఏమైనా కూడా రేవంత్ రెడ్డి పట్టు సడలుతా ఉన్నది. ఇక జూబ్లీ హిల్స్ ఎన్నికే తర్వాయి. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోతే రేవంత్ సీటు చిరిగిపోవడం ఖాయం. దానికోసమే ఓటు చోరీతోటి వేలాది మందిని అక్రమంగా అందులో చేరుస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. పొంగులేటి భేటీకి సురేఖ దూరం, సీతక్క మౌనం. మేడారంపై వరంగల్లో పొంగులేటి సమీక్ష, దేవాదాయ శాఖ మంత్రి లేకున్న నిర్ణయాలు సమీక్షకు ఆ శాఖ ఉన్నతాధికారులు కూడా గైర్హాజరైనరట. ఇక ఇది మంత్రుల మధ్య ఉన్న సయోధ్య ఏ విధంగా ఉన్నదనే దానికి చూడాలి. ఇక తెలంగాణలో కీచక పర్వం, పూర్తిగా పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. కేవలం పోలీసులు బీఆర్ఎస్ పార్టీని, ప్రతిపక్ష నాయకులను, బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ ను కట్టడి చేయడానికే తమ పూర్తి సమయాన్ని వెచ్చిస్తా ఉంటే ఇక్కడ బాలిక మీద గ్యాంగ్ రేపట. మరి ఇక్కడ కరీంనగర్ లో బాలిక మీద, హన్మకొండ కలెక్టరేట్ లో కామాంధుడు దళిత ఉద్యోగినిపై లైంగిక వేధింపులట. హైదరాబాద్ జువైనల్ హోమ్ లో బాలులపై లైంగిక దాడి. అదే విధంగా
ఖమ్మం జిల్లాలో ఒక ఉపాధ్యాయుడు బాలుడిపై లైంగిక వేధింపులు రోజు ఇన్ని రకాల జరుగుతూ ఉన్నాయి. అత్యాచారాలు, అఘాయిత్యాలు, మరి రేపులు, మర్డర్లు, మరి దొంగతనాలు. రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఇప్పటికే 2 హత్యలు జరిగినాయి. నిత్యం దొంగతనాలు జరుగుతున్నాయి. ఇక్కడ పోలీసులు ఏం చేస్తారు అంటే ఇక్కడ సోషల్ మీడియాను చూసుకుంటా ఎవరెవరు ఏమేమి పెడతా ఉన్నారు. చిన్న సార్కు రోజు రిపోర్ట్ ఇవ్వాలి, సార్ ఇవ్వాలి, ఈయన మీద కేసు పెట్టినాం, ఇగో ఈయనను బయటకు రాకుండా చేసినాం, ఈయనను మాట్లాడకుండా చేసినాం అని. మరి దొంగతనాలు ఎవరు చూస్తాడా? మరి మీరు ఒకటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని పెట్టుకుంటే ఈ దొంగతనాల కోసం మళ్ళొక్క వెళ్ళన్న సెపరేట్ విభాగాన్ని పెట్టుకొని మరి అదన చేయాలి. లేకపోతే ప్రజలే ఒక కొత్త పోలీస్ స్టేషన్ పెట్టుకొని తమను తాము రక్షించుకున్నాడా? ఈ పోలీసు వ్యవస్థను ఇంత భ్రష్టు పట్టిస్తున్న ఈ 50 ఏళ్ళ మరి ఈ 50 ఏళ్ళ నుంచి కూడా చూడలేదు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ ఈ 10-12 ఏళ్లలో మరి పోలీసింగ్ అంటే ఏ విధంగా ఉన్నది చూసినాం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఇంతటి దుర్మార్గం లేదు. ఇప్పుడు మాత్రమే పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. బిల్డర్లు ఖబర్దార్, ఎప్పుడైనా ఎక్కడైనా కూల్చి పారేస్తాం, నోటీస్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. కొత్త నిర్మాణాలపై స్పెషల్ ఫోకస్ పెట్టినాం, పాత అనుమతులను కూడా పరిశీలిస్తాం. సీఎం కు రియల్ ఎస్టేట్ అనుభవం ఉంది, ఆక్రమణలు ఎట్లా జరుగుతాయో చెప్పారు. ముఖ్యమంత్రి చెప్పినట్టే మేము చేస్తున్నాం. హైడ్రా కమిషనర్ రంగనాథర్ హెచ్చరికలు. రియల్ ఎస్టేట్ పడిపోమంటే ఎందుకు పడిపోదు? హైదరాబాద్ లో కొత్తగా ఎవడైనా ఇల్లు కొనాలంటే మరి భయపడతా ఉన్నాడు. ఇది 50 ఏళ్ల కిందనో 70 ఏళ్ల కిందనో దీని కిందకి వెళ్ళి చెరువు పోయేదో, కుంట పోయేదో, లేకపోతే పిల్లకాలో పోయేదో అని వచ్చి ఏ రోజు వచ్చి రంగనాథ్ కూల్చేస్తాడు అని చెప్పి హైడ్రా అంటేనే మరి కూల్చివేతలు. ఆ కూల్చివేతలు ఎవరి అంటే పేద మధ్యతరగతి వాళ్ళవి మాత్రమే. మరి ఇక్కడ దుర్గం చెరువు దగ్గర FTL పరిధిలో సీఎం మరి ఇక్కడ రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు ఉన్నదని చెప్పి నోటీసులు ఇచ్చారు. ఇప్పటి వరకు ఎందుకు కూల్చలేవు? దాన్ని కూల్చడానికి ఎందుకు చేతనైతలేదు రంగనాథ్? ఇవాళ ఏదైతే అభంశుభం తెలియని పేద మధ్యతరగతి వాళ్ళవి మాత్రం బుల్డోజర్లు బట్టి కూలుస్తావు. ఇవాళ పెద్ద పెద్దోళ్ళవి మాత్రం మరి నోరు మూసుకొని ఉంటావు. ఇదే మూసి నడి మధ్యలో మళ్ళీ అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తాడు. అటు ముఖం కూడా చూడడు. మరి ఈయనకట స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నదట. ఈయన కీలు బొమ్మగా మారిండు. రేవంత్ రెడ్డి అండ్ కో చేతిలో కీలు బొమ్మగా మారిండు. ఎవరిని బ్లాక్ మెయిల్ చేయాలన్నా రంగనాథులు వాళ్ళ మీదకి దోచి కోట్లాది రూపాయలు దోసుకుంటా ఉన్నారు ఇలా రియల్ ఎస్టేట్ రంగం నుంచి. అందుకే హైదరాబాద్ లో రియల్ రంగం పూర్తిగా కుప్పకూలిపోయింది, రియల్ ఆదాయం పడిపోయింది. ఇవాళ తెలంగాణ తిరోగమనంలో పోతా ఉందంటే అందులో ప్రధాన పాత్ర హైడ్రాదే అని చెప్పక తప్పని పరిస్థితి. ఇక అప్పుడే అన్నదాత కష్టాలు ప్రారంభమైనాయి. మరి ఇక్కడ ఏదైతే కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాలేదు, అప్పుడే ధాన్యాన్ని మరి ఇక్కడ ఏదైతే కళ్ళాలకు తీసుకురావడం మొదలైంది. అకాల వర్షాలతోటి ఆల్రెడీ రైతుల కన్నీళ్లు ప్రారంభమైన. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షంకి రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల్లో వడ్లు, పత్తి, మక్కలు తడిసి ముద్దైనాయి. జనగామ వ్యవసాయ మార్కెట్లో వడ్ల కుప్పల నుంచి వరద నీటిని తోడేస్తున్న రైతులు. భారీ వర్షానికి తడిసిన ధాన్యం, కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం, పత్తాలేని కొనుగోలు కేంద్రాలు, పలుచోట్ల నీట మునిగిన పత్తి, వరి పంటలు. రైతుల ఆవేదన, పరిహారం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్న అన్నదాతలు. గత సంవత్సరం చూసినాం, ఏదైతే గత సీజన్లో చూసినాం, మరి ఇక్కడ ఖరీఫ్ పంటకు సంబంధించి అనేక ఇబ్బందులు జరిగినాయి. మన రబీ పంటకు సంబంధించి అనేక ఇబ్బందులు జరిగినాయి. ఇప్పుడు ఖరీఫ్ పంట, మరి ఖరీఫ్ పంటకు కూడా మళ్ళీ ఇదే పరిస్థితి రాబోతా ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ ముందస్తుగానే ఎవరైతే కొంతమంది మరి ఆల్రెడీ వడ్లు చేతికి వచ్చినాయో వాళ్ళు మార్కెట్కి వస్తే ఇగో ఈ దుస్థితి ఉన్నది అన్నదాతకు సంబంధించి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక EPF ఉద్యోగులకు శుభవార్త అట. 100% వరకు కూడా PF విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళకు సంబంధించిన వాళ్ళ PF తీసుకోవాలంటేనే అనేక ఆంక్షలు ఉన్నాయి. అవి ఎందుకు తీసుకుంటున్నామో దానికి సరైన ఆధారాలు చూపించాలి. దానికి లంచాలు పెడితే తప్ప బయటికి రాదు. ఇవాళ ATM కార్డు ద్వారా కూడా EPF తీసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే అవధులు లేని ఆనందం అట. మరి ఇక్కడ హమాస్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని ఆపిండు మన గ్రేట్ ట్రంప్. మరి ఇక్కడ హమాస్ ఆధ్వర్యంలో హమాసుగా బందీలో ఉన్నటువంటి ఇజ్రాయిల్ను వదిలితే ఇజ్రాయిల్ పాలస్తీనులను వదిలేసింది. మరి ఇక్కడ ఏదైతే ట్రంప్కు ఘన స్వాగతం పలికిందట ఇజ్రాయెల్ పార్లమెంటు. మరి ఇక్కడ ట్రంప్ మళ్ళీ భారత్ మీద నోరు జారిండు. 200% నీకు ఏదైతే ట్యాక్స్లు వేస్తామని చెప్పడంతో మరి దిగచ్చి ఇలా పాకిస్తాన్ అదేవిధంగా భారత్ యుద్ధం ఆగిపోయింది అని చెప్పి మళ్ళా కూడా నిన్న రోజున మాట్లాడిన పరిస్థితి మనం చూడాలి. ఢిల్లీ కాంగ్రెస్ కు సెగదగలాలే. జూబ్లీ హిల్స్ లో బుల్డోజర్ పాలనకు కారు సంక్షేమానికి మధ్యలో పోటీ అని చెప్పి మరి ఇక్కడ ఖచ్చితంగా ప్రజలందరూ కూడా BRS వైపే ఉన్నారు. ఇలా ప్రజలకు తేట తెల్లం అయిపోయింది ఒక విషయం. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను కాపాడాల్సింది
మరి ఇక్కడ కాపాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని చెప్పి తేడతెల్లమైంది. బీజేపీ వాళ్ళు ఇక్కడ ఏం జరుగుతున్నా నోరు మెదపరు. కాంగ్రెస్ వాళ్ళు ఎవరికి వారే యమునా తీరే ఎవరి జేబు నిండుతుందా అదే చూసుకుంటారు తప్ప ఇక్కడ పాలనా పరంగా వాళ్ళందరూ కూడా ఉమ్మడిగా నడిచే పరిస్థితి లేదు. వాళ్ళని ఏకతాటి మీద నడిపించే నాయకుడు లేడు. రేవంత్ రెడ్డి మరి ఎంత దోచుకుంటా ఉన్నాడు, వాళ్ళ తమ్ములు ఎంత అన్న ఎంత దోచుకుంటా ఉన్నాడు అని చెప్పి మంత్రులు లెక్క కడతారు. మంత్రులు ఎంత దోచుకుంటున్నారని ఎమ్మెల్యేలు లెక్క కడతారు. ఎమ్మెల్యేలు ఎంత దోచుకుంటున్నారని చెప్పి కింది స్థాయి క్యాడర్ కడుతుంది. మరి నేను మాత్రమే తక్కువ అని ఒకరికొకరు పోటీలు పడి దోచుకుంటున్నారు తప్ప ఇవాళ తెలంగాణ అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ఒక్కరు కూడా ప్రయత్నం చేయడం లేదు. 6 గ్యారంటీలను ఏ విధంగా అమలు చేయాలనే ప్రణాళిక లేదు. 420 హామీలు ఇచ్చినాం, దాని మీద ముందుకెళ్లాలనే ఏ విధంగా ముందుకెళ్లాలనే ప్రణాళిక కూడా లేదు వాళ్ళ దగ్గర అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక కాళేశ్వరం మాజీ సీఈఓ మాజీ ఈఎన్సీ హరిరామ్ ఆస్తుల జప్తట నోటిఫికేషన్ జారీ చేసిన నీటిపారుదల శాఖ నిషేధిత జాబితాలోకి హరిరామ్ ఆస్తులు ఏఈఈ నికేష్ కుమార్ ఆస్తులు కూడా సీజట. విజిలెన్స్ కమిషన్ కు ఈ నూనె శ్రీధర్ ఫైలు. కాళేశ్వరం ప్రాజెక్టులో హరిరామ్ ఆధ్వర్యంలో 40,000 కోట్ల పైగా పనులోట. మరి ఇక్కడ కాళేశ్వరం ఏదైతే ఈఎన్సీకి సంబంధించి ఆస్తులను జప్తు చేసిండ్రట. మరి ఇక్కడ కాళేశ్వరం ఈఎన్సీకి సంబంధించి ఆస్తులు జప్తు చేస్తే అదంటే ఆదాయానికి మించి ఆస్తులు ఎవరికి ఉన్నా, ఆఖరికి అటెండర్కు ఉన్నా లేకపోతే మరి కానిస్టేబుల్కి ఉన్నా కూడా ఆదాయానికి మించి ఆస్తులు ఉంటే జప్తు చేస్తారు. ఇదంతా కూడా కాళేశ్వరం మీదనే జరిగింది అని అంటే మరి కాళేశ్వరంలో ఈయనకు ఏదైతే 40,000 కోట్లకు పైగా పనులు చేస్తే ఈయన అధిక ఆదాయం సంపాదించిండు. మరి ఇచ్చింది ఎవరు అనే దాని మీద వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేసి ఇక్కడ అక్రమం జరిగిందని చెప్పి ఇవాళ ఈ బాకా పత్రికలతోటి కాళేశ్వరం మీద ఇంకా కుట్రలు అనే ప్రయత్నమే. ఇంకా కాళేశ్వరం పేరును బదనాం చేయడానికే. ఒకవైపు ఆంధ్ర వాళ్ళకేమో ఈ ఆంధ్ర బాకా పత్రికలకు కాళేశ్వరం అంటే కడుపు ఉడుకుతుంది. ఎందుకంటే కాళేశ్వరం అడ్డుకట్ట వేసింది. అక్కడ ఏదైతే మన గోదావరిలో మన వాటా నీళ్లను మనం ఆపుకొని వాళ్ళకి ఎంత పోతే అంతే ఇడిచిపెడతా ఉన్నాం. ఇన్ని రోజులు తినమరిగింది. మరి ఇక్కడ ఏపీ మరి తినమరిగిన వాళ్ళు ఇవాళ మన వాటా మనం తింటా ఉంటే కడుపుడికి చూస్తా ఉన్నారు. దాంతో వాళ్ళు కుట్రలు అన్ని కాళేశ్వరం మీద మరి ఇక్కడ అవాకులు చెవాకులు వెళ్తా ఉంటే మన చేతగాని అసమర్థ ప్రభుత్వం వాళ్లకు వంత పాడుతున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక శాంతి గీతం అట గాజాల ఎట్టకేలకు శాంతి గీతం వాళ్ళిద్దరి మధ్యలో కూడా పశ్చిమాసియాలో యుద్ధం నిలిచిపోయింది అని చెప్తున్న పరిస్థితి. సుప్రీంలో బీసీ పిటిషన్ సోమవారం అర్ధరాత్రి దాఖలు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వేసిన రాష్ట్ర సర్కార్ ఈ వారంలోనే విచారణకు వచ్చే ఛాన్స్. 42% రిజర్వేషన్లపై పట్టువీడను రేవంత్. 1కి 2 సార్లు అంశాల పరిశీలన ఢిల్లీలో ఉండి పర్యవేక్షించిన మహేష్ గౌడ్. పట్టు వీడని రేవంత్ పట్టు వీడకుంటే ఏం చేస్తా ఉన్నాడు? ఇవాళ ఏదైతే ఢిల్లీలో పార్లమెంటులో చట్టం తీసుకురావాల్సిన దాన్ని జీవో ఏదైతే 4 గీసుకుంటే కూడా పనిచేయని జీవోని తీసుకొని వచ్చి దాన్ని పట్టుకొని ఉగులాడుతా ఉన్నాడు. ఇవాళ బీసీలకు ఏదో మేలు చేస్తానమని చెప్పుకోవాలి తప్ప నిజంగా చేయొద్దు. అది కేవలం ప్రచారానికే పరిమితం కావాలని అంటే ఇవాళ జీవోలతోటి పోవాలి. నిజంగానే బీసీలకు ఫలాలు అందించాలంటే పార్లమెంట్లో చట్ట సవరణ అయ్యేదాకా పార్లమెంటు మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. పార్లమెంట్లో గలం విప్పాలి. పార్లమెంటు ముందట ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలి. ఢిల్లీలో నిరాహార దీక్ష చేయాలి. అవసరమైతే రేవంత్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. అప్పుడు మాత్రమే బీసీలు నమ్ముతారు తప్ప ఇవాళ ఏదైతే మన చెల్లుబాటు గారి జీవోని తీసుకొచ్చి నేను బీసీల కోసం కొట్టాడుతున్నా అంటే నమ్మడానికి ఏ బీసీ కూడా సిద్ధంగా లేడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక పిఎం కిసాన్ పక్కదారట. లక్షలాది కుటుంబాలకు అనుచిత లబ్ధి. నిబంధనల ప్రకారం కుటుంబంలో ఒక్కరికే ఇవ్వాలని చెప్పి ఈ పిఎం కిసాన్ ఏదైతే రైతు బంధుకు సంబంధించి దేశవ్యాప్తంగా మరి ఇక్కడ కేసీఆర్ను అనుసరించి ప్రధానమంత్రి పిఎం కిసాన్ పెట్టిండో అందులో కొన్ని నిబంధనలు ఉన్నాయి. మరి ఇక్కడ ఏదైతే కేసీఆర్ ఏమో ప్రతి రైతుకు వాళ్ళు కోటీశ్వరుడే కానీ మరి ఇక్కడ నిరుపేదే కానీ గుంటే ఉండని మరి ఇక్కడ 50 ఎకరాలు ఉండని అందరికి కూడా రైతు బంధు ఇచ్చి, ఎందుకంటే వ్యవసాయానికి ప్రోత్సాహం ఇవ్వాలి, రైతుకు ప్రోత్సాహం ఇవ్వాలి. వ్యవసాయం చేసేది ఎంతటి రైతు అయినా మంచిగా ప్రోత్సాహం ఇవ్వాలని ఇచ్చిండు. కానీ పిఎం కిసాన్ కొన్ని నిబంధనలు పెట్టింది. మరి ఇక్కడ 5 ఎకరాల వరకే ఇవ్వాలి, ఇంట్లో ఒక్కరికే ఇవ్వాలని నిబంధనలు పెట్టింది. కానీ ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరికి లక్షలాది కుటుంబాల్లో మరి ఇక్కడ వాళ్ళు పెట్టిన నిబంధనలు మీరు తీసుకున్నారట. దాని మీద విచారణ జరిపించడానికి ముందుకు పోతున్న పరిస్థితిని మనం చూడాలి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే వడ్లు నీళ్ల పాలు ఏది మరి ఇక్కడ ఏదైతే మంత్రులు అదేవిధంగా నేతలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం ఏమైంది చూస్తానంటే మీనమేషాలు లెక్క పెడతా ఉన్నది. గత సీజన్లో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు ఏ విధంగా మరి ఇక్కడ సౌకర్యాలు కల్పించాలనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మొట్టమొదలే మరి ఇక్కడ వీళ్ళు ఏదైతే వర్షార్పణం అయితే ఉన్నది వాళ్ళ పంట అంతా అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక పశ్చిమాసియాలో నవోదయం రాబోతా ఉన్నదట. ఇక్కడ ఇజ్రాయెల్ పార్లమెంట్ లో డొనాల్డ్ ట్రంప్ కు మరి నేతన్యాహు
ఘన స్వాగతం పలికించిండు. ఎగిరిన శాంతి కపోతాం అని చెప్పి మొత్తానికైతే మరి ఇక్కడ గాజా మీద దాడి చేసి గాజాలో ఉన్న అనేక మంది పౌరుల మృతికి కారణమైంది. ఇలా ఇజ్రాయెల్ ఇలా గాజాలో శాంతి నెలకొన్నది అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ కూడా మరి ఇక్కడ సంతోషపడుతున్న విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. గురుకుల సొసైటీలకు 60 కోట్ల అత్యవసర నిధులు. గ్రీన్ ఛానల్లో గురుకులాలు వసతి గృహాల బిల్లుల చెల్లింపు, విద్యార్థుల సిబ్బందికి ముఖ గుర్తింపు హాజరు, ఆఖరికి ప్రభుత్వం యథావిధిగా రొటేషన్ పద్ధతిలో విడుదల చేసే నిధులను కూడా ప్రచారం చేసుకుంటున్న దుస్థితి ఉన్నది. ఇలా 60 కోట్లు విడుదల చేసి గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. మరి రెగ్యులర్ గా ఇవ్వకుండా ఆపి 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 మరి ఒక్కసారి ఏదైతే సంవత్సరానికి సంబంధించి 2-3 నెలలు విడుదల చేసి ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి పేరు మీద ఒకటి ఉన్నది, ఏదైతే నియామక పత్రాలు ఇవ్వడానికి మరి స్పెషల్ కార్యక్రమాలు పెడతాడు. ఆఖరికి ఒక్క పోస్టు అటెండర్ పోస్ట్ చేయడానికి కూడా ఆయన పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసి దాన్ని పెద్ద ఎత్తున మరి ఇక్కడ ప్రచారం చేసుకుంటున్న దుస్థితి. అంటే విషయం వీకున్నప్పుడు ప్రచారం పీకులో ఉండాలని ప్రభుత్వం అసమర్థతను బయటపడకుండా డైవర్ట్ చేయడానికి ఇగో ఈ విధమైన ప్రచారాలతోటి ముందుకు సాగుతా ఉన్నది. ఇక్కడ బీసీ రిజర్వేషన్కి సంబంధించి కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదు. మరి ఇక్కడ చెల్లెని జీవోను పట్టుకొని పోయి హైకోర్టు కొట్టేసిన జీవోను సుప్రీంకోర్టులో వేస్తున్నామని అంటా ఉన్నాడు తప్ప మరి 42% మరి తగ్గించైనా పాత పద్ధతిలోనైనా వెళ్దామని, లేదంటే 42% అమలు కావాలంటే ఖచ్చితంగా పార్లమెంట్లో చట్ట సవరణ రావాల్సిందే. దానికోసం నిర్ణయం తీసుకోవాలి కానీ సుప్రీంకోర్టులో వేసి మళ్ళీ టైంపాస్ చేయాలని చెప్పి చూస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. బీసీలకు ద్రోహం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, అదే విధంగా బీసీలకు ద్రోహం చేయడానికి సహకరించింది బీజేపీ. ఇవాళ 2 జాతీయ పార్టీలు బీసీలను నిట్టనిలువునా ముంచుతా ఉన్నాయనే విషయాన్ని గమనించాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగే వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.